అమ్మా వెళ్ళి ప్రసాదం అన్నాక పంచిపెట్టాలి, ప్రేమన్నాక చూపెట్టాలి. రెండిట్లో ఏది దాచిపెట్టుకున్నా పాపమే అవుతుంది. తాజ్ మహల్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, కానీ ఇల్లు ఎందుకు అలా కట్టుకోలేదంటే నా దగ్గర సమాధానం లేదు. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే. మాకున్న మోజు వల్ల మీరు ఎక్స్ట్రాడనరీగా కనిపిస్తారు తప్ప మీ అందరూ ఆర్డినరీయే. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. నిన్న బ్రాందీలో వాట్కా కలుపుకొని తాగుతుంది బా అద్దిరి. నిన్న బ్రాందీలో వాట్కా కలుపుకొని తాగుతుంది బా అద్దిరి. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అప్పుడు ఫ్లోలో లచ్చనేస్తాం ఏని మెండ్లు పెట్టుకోకే మెట్లు వచ్చేద్ది. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసున్నోడా అలవాటు లేనోడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు. ఏం చేస్తాం సార్, అదృష్టం అడ్డం జరిగితే అట్టుపని తిన్నా పన్ను ఇరిగిద్ది. అనుకున్న అంబానీ కొడుక్క పోట్లేం, రాసి పెట్టుండాలి. అదే కరెక్ట్ గా అనుకున్నాం అనుకో అల్లుడైపోవచ్చు. మనకు కొంచెం టాలెంట్ ఉండాలి, ఆడుకో కూతురు ఉండాలి. అమ్మాయిలకి ఏం తెలుసు గడు గుడ్డు, అబ్బాయిలకి తెలుసు. హలో, అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ కనిపెట్టిందే మేము. చూడగానే లవ్ పుట్టేది మాకే. ఓరు సాంబో రాసుకోరా. అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకోవాలి. ఒక్కడినే ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. క్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు. మరీ స్పీడ్ అయిపో, మాకు స్టోరీ సగం అయింది, ఇంకా సగం ఉంది. నోసు పగిలిపోద్ది. నిజం చెప్పు, ఇన్నాళ్ళు మన పరిచయంలో ఎప్పుడైనా ఒక్కసారైనా నన్ను ప్రేమించాలనిపించలేదా? ఒక్కసారైనా నన్ను ప్రేమించాలనిపించలేదా? నా మీద ఇంత ప్రేమ కూడా కలగలేదా?